నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరులోని స్థానిక సిఐటిఓ కార్యాలయంలో సామాజిక శంఖారావం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా సెక్రటరీ సభ్యులు ఎం మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు దుగ్గిరాల అన్నపూర్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షత లేని సమాజ స్థాపన కోసం ప్రజలందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని, అప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని వారు పిలుపునిచ్చారు. మండలంలో ఉండ్రాళ్ల శ్రీనివాసులు, కుక్కంటి వెంకట సుబ్బయ్య, వేగూరు వెంకయ్య, కాంతిరెడ్డి, రవణమ్మ అనే వ్యక్తులు సిపిఎం పార్టీ పేరు వాడుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, జ్వాలాముఖి ఆలయం చైర్మన్ సంస్థపై వారు వ్యక్తిగతంగా పెట్టుకున్న స్కానర్ ఖాతాపై బహిరంగ విమర్శలు చేసి భక్తులకు భయభ్రాంతులకు గురి చేయడం, ప్రజా విజ్ఞప్తుల ద్వారా అనవసర ఆరోపణలు చేసి గౌరవ వ్యక్తులపై బురద చల్లడం జరిగిందన్నారు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ల వద్దకు వెళ్లి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, పార్టీ పేరును దుర్వినియోగం చేస్తూ అక్రమ వసూళ్లకు మరియు లంచాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మండిపడ్డారు. మన కొందిబ్బ గిరిజన కాలనీ తిరగడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఒక్కొక్క ఏరియాకి పోతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఒక దగ్గర శ్మశానానికి దారి లేదు, ఇంకో దగ్గర చూస్తే అక్కడ ఉన్నటువంటి మురికి కాలువలకి కనీసం చెత్త తీసే ప్రయత్నం కూడా లేదు. అడిగితే వాళ్ళు ఎవరు రావట్లేదా అని చెప్పే ప్రయత్నం. అలాగే గిరిజన కాలనీలో కొంతమందికి ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డులు కూడా ఒక్కొరికి ఇద్దరికి లేవు. అలాగే ఒకే కుటుంబంలో కనీసం 3-4 ఉంటున్నారు, వాళ్ళకి కనీసం ఉండేదానికి ఇంటి స్థలం లేదు. అలాగే ఈ సమస్యల మీద మేము చూస్తున్నాం. తిరిగే క్రమంలో అన్నీ కూడా రాసుకొని వీటి మీద ఎంఆర్ఓ గారికి 27, 28 తేదీలలో మేము అర్జీలు ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో సిపిఎం పార్టీ, మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళం అని చెప్పేసి కొన్ని చోట్లకు పోయి లేఅవుట్ల వాళ్ళ దగ్గర వాళ్ళని బెదిరించడం, అదేవిధంగా కొన్ని చోట్ల ఈ గుడిలో ఏదో వాళ్ళ వ్యక్తిగత స్కానర్ పెట్టారని చెప్పేసి, మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళమే, మిమ్మల్ని మేము రోడ్డు మీద వేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో పెట్టుకుంటే అని చెప్పేసి వాళ్ళు అక్కడక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఆ వ్యక్తులకి ఈ సిపిఎం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ మండలంలో ఒక పార్టీ జిల్లా కార్యదర్శి గారు రమేష్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ మండలంలో ఏ కార్యక్రమం చేసినా, యూరియా కార్యక్రమం చేసినా, రైతుల పక్షాన్ని చేసినా, ఇంకేదన్నా ఇతర కార్యక్రమాలు చేసినా పార్టీగా ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొంటారు తప్ప ఇతర వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పదలుచుకున్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.